ముఖ్యంగా ఒకసారి నా వెనకాల కనిపిస్తున్న ఈ పోస్టర్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఈ పోస్టర్లో మనకు కనిపిస్తుంది ఈమె లక్ష్మీ పార్వతి. ఈమె పేరు లక్ష్మీ పార్వతి, ఈయన పేరు శివనాగులు. ఈ లక్ష్మీ పార్వతి శివనాగులు వీళ్ళిద్దరు కూడా గుంటూరులో ఉంటున్నారు. గత 2-3 రోజుల క్రితమే జరిగింది ఈ సంఘటన. లక్ష్మీ పార్వతి విజయవాడకు సంబంధించి ఒక సినిమా థియేటర్లో పనిచేస్తూ ఉండేది. సినిమా థియేటర్లో పనిచేస్తున్న క్రమంలో లక్ష్మీ పార్వతికి గోపి అనేటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమ కాదు, ఇక్కడ ప్రేమ అనడానికి లేనే లేదు. పరిచయం కాస్త కామంగా మారింది. ఆ పరిచయమే భర్త మరణానికి దారితీసింది. నేడు జరిగిన సంఘటన అంతా కూడా ఒకసారి చూస్తే లక్ష్మీ పార్వతి సినిమా థియేటర్లో పనిచేస్తున్నప్పుడు గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడము, ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారడము. సో దీంతో వారిద్దరూ కూడా భర్తను అడ్డుగా ఉన్నాడని చెప్పేసి తొలగించాలి అనుకున్నారు. ఆ క్రమంలోనే మొదట శివనాగులు ఉల్లిపాయల వ్యాపారం చేసుకునేవాడు. బండిపైన ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటూ ఆయన జీవనాన్ని కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆ పని చేయడం లక్ష్మీ పార్వతికి నచ్చలేదు. నచ్చకపోగా ఎవరైతే తన ప్రియుడు గోపి ఉన్నాడో, గోపి హైదరాబాద్ నగరంలో ట్రావెల్ ఏజెన్సీ, అంటే ఈ ట్రావెల్స్ కి సంబంధించి రవాణా ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి ఆయనకు ఒక ఏజెన్సీ ఉన్నది. ఆ ఏజెన్సీకి శివనాగులను హైదరాబాద్ కు పంపించడం జరిగింది. సో దీంతో వారికి కొంతమేరకు ఉపశమనం దొరికి వారికి భర్త అనేటువంటి అడ్డుగోడ లేకుండా పోయింది. ఎప్పుడైతే శివనాగులు మళ్ళీ పని ముగించుకొని తన స్వగ్రామానికి చేరుకున్నాడో అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సో ఎప్పుడైతే భర్త తన సొంత ఊరికి చేరుకున్నాడో భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది, భర్త అడ్డుగా ఉన్నాడని. ఈ క్రమంలోనే ఒకరోజు స్కెచ్ వేసింది. ఎట్లా అనంటే తన ప్రియుడు గోపితో కలిసి భర్తను లేకుండా చేయాలనుకుంది లక్ష్మీ పార్వతి. ఒకరోజు రాత్రి వేళ బిర్యానీ తీసుకొచ్చి ఆ బిర్యానీలో 20 నిద్ర మాత్రలు కలిపి భర్తకు ఆహారంగా పెట్టింది. ఆ బిర్యానీ తిన్నటువంటి ఆ భర్త ఆ 20 నిద్ర మాత్రలు దాంట్లో కలిసింది కాబట్టి ఆ ఆహారాన్ని తిన్నటువంటి ఆ భర్త వెంటనే స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. స్పృహ తప్పిన వెంటనే సీన్ లోకి ఎంటర్ అయ్యాడు తన ప్రియుడు గోపి శివనాగులు ఎదురొమ్ము అంటే ఈ గుండె భాగంలో మీద పడుకోవడము, లక్ష్మీ పార్వతి ఆయన మొహం మీద, భర్త అయినటువంటి మొహం మీద దిండు పెట్టి ఆయన ప్రాణాలు కోల్పోయేలా చేశారు.